నామములో వందనాలండి. అందరికీ వందనాలండి. ఓకే, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. నూట 30 నుండి 133 వరకు ఇక మనం గమనిస్తూ ఉంటే ఒక ఉద్దేశంతో వ్రాయబడినటువంటి ఈ కీర్తన భాగాలు యాత్రా కీర్తన, ప్రయాణంలో ఉన్న పరిస్థితుల్లో ఈ కీర్తన వ్రాయటం జరిగింది. దావీదు చెప్పారు. విశ్వాసులు కూడా ఆత్మీయ జీవిత యాత్రలో, ప్రయాణములో, ఆత్మీయ జీవిత యొక్క ఎదుగుదలలో, లేక సేవలో, సేవా జీవితం ప్రయాణములో ఇది చాలా అవసరము. ఇది లేకపోతే ప్రమాదము. కాబట్టి ఇది మీరు అందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు, లేక సేవలో, లేక విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఇది ఒక కుటుంబానికి కానీ, ఒక సంఘానికి కానీ ఇది చాలా అవసరము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని ప్రజలలో ఐక్యత అనేది అవసరం. అది ఎందుకు అవసరం? దేవుని యొక్క ప్రజలలో ఐకమత్యం అనేది శక్తినిస్తుంది. అంతేకాదు, అది మంచి మధుర సహవాసం, శాంతి, బలం, ఇవన్నీ కూడా దానిలో ఉంటాయని అక్కడ చెప్తున్నాడు. ఈ అహరోను గడ్డం మీద అభిషేకించినప్పుడు కారుతూ ఉన్నటువంటి తైలముతో ఎందుకు పోల్చాడు అంటే, పాత నిబంధనలో నిర్గమాకాండములో దేవుని సేవకు అభిషేకించే యాజకులకు వాడే విలువైన తైలం. ఆ విలువైన తైలము అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత అప్పుడు అది మంచుతో పోలుస్తున్నాడు. కొండల మీదకి దిగి వస్తుంది కదా, ఆ మంచుతో పోలుస్తున్నాడు. ఇది ఎలా ఉంటుంది అని అంటే, అది చూడటానికి పచ్చగా ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ ఏముంటుంది? శాశ్వత జీవము ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దీనికి తోడుగా, లేక నూతన నిబంధనలో ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి మనం చదివినట్లయితే అక్కడ ఇంకా స్పష్టంగా పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఉన్నటువంటి మాటలు మనం గమనిద్దాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును గమనించండి, కాపాడుకొనుటయందు. మీరు సమాధానము అను బంధం, అది భార్యాభర్తలకైనా కావచ్చు, అన్నదమ్ములకైనా కావచ్చు, విశ్వాసులకైనా కావచ్చు, సేవకులకైనా కావచ్చు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. శ్రద్ధ ఎవరికి కావాలి? మాట్లాడండి. ఎవరికి కావాలి శ్రద్ధ? ఇప్పుడు నేనే మాట్లాడుతూ ఉంటే మీరు అసలు మాట్లాడుకోకపోతుంటే అది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే నిద్రపోవచ్చు, లేకపోతే ఫోన్ చూడవచ్చు, పక్కన వాళ్ళకి మాట్లాడవచ్చు, లేకపోతే ఏమన్నా ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు, మీ ఆత్మ. అందుకే మాట్లాడండి. అక్కడ ఏమన్నాడు? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ ఎవరికి? నీకుండాలి శ్రద్ధ. కాపాడుకునే శ్రద్ధ ప్రతి వ్యక్తికి ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం. ఒకటి మనం గమనించినట్లయితే దేవుని ప్రజలలో ఇది మంచిది, సేవకులలో ఇది మంచిది.
విశ్వాసులలో ఇది మంచిది, సంఘములో, కుటుంబములో ఇది మంచిది. ఒక కుటుంబం ఉంది, భర్త ఒక మాట, భార్య ఒక మాట, పిల్లలు ఒక మాట. ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? అందంగా ఉంటుంది. పక్కన వాళ్ళు వచ్చి మీరు భలే ఉన్నారే, మాకు నేర్పుతారా అని అడుగుతారు. వంటగదిలో ఉండి ఆమె అరుస్తూ ఉంటుంది, బెడ్రూమ్లో ఈయన అరుస్తూ ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ ఇల్లు భలే చాలా పీస్గా ఉందా అని వచ్చి మిమ్మల్ని అడుగుతారు. మీరే మాదిరాళ్ళకే. గందరగోళం, గందరగోళం, అనైక్యత అక్కడ చూస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఆశీర్వాదం ఊరికినే రాదు. తైలం పోసి నెత్తి మీద 1 లీటర్ కొబ్బరి నూనె పోస్తే రాదు. ఆదివారం వస్తే రాదు. ఓ కొత్త బైబిల్ కొనుక్కుంటే రాదు. నువ్వేసే చందాకి రాదు. ఆశీర్వాదం, శాశ్వత జీవం ఎలా వస్తుందంటే అది నువ్వు కాపాడుకునేవి దాన్ని బట్టి ఆధారపడి ఉందని చెప్తున్నాడు పౌలు గారు. చదవండి, మళ్ళీ చదవండి. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ప్రేమతో ఒకరినొకడు సహనం గురించి మాట్లాడుతున్నాడు. సహిస్తూ అంటే సహనం. ప్రేమ ఉంటే ఏముంటుంది? సహనం ఉంటుంది. సహిస్తూ అంటే నువ్వు సహిస్తున్నావు అని అర్థం, లేక సహించాలి అని అర్థం. సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు. మీరందరూ తలలు పైకెత్తి అక్కడ చూడండి. మీరు పిలువబడిన రాకుండా ఉండాలంటే మీ తలలు పైకెత్తి టీవీ ఇంకా చూస్తూనే ఉండండి. శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు. మీకు పిలుపు ఉంది తగినట్లుగా. మీకు పిలుపు ఉందంటే ప్రభు ఏదో ఒక వాక్యం ద్వారా మిమ్మల్ని ఆకట్టుకున్నాడు. ఏదో ఒక సాక్ష్యంలో చెప్పిన మొక్క, ఆ వాక్యంలో చెప్పినటువంటి ఆ వచనం మిమ్మల్ని ఆకట్టుకుంది. ప్రభువు మీ హృదయంలోనికి వచ్చాడు, దర్శించాడు. ఆ రోజు చర్చికి వెళ్ళాలనిపించింది, బైబిల్ కొనుక్కోవాలనిపించింది, ప్రార్థనలో కూర్చోవాలనిపించింది, ప్రార్థనకి వెళ్ళాలనిపించిందే. మీ పిలుపు. సేవ చేయడానికి ఒకళ్ళు పిలిస్తే గనక ఆ పిలుపు, పరిచర్య చేయడానికి పిలిస్తే ఆ పిలుపు. ఏ పిలుపు అయితే ఆ పిలుపు తగినట్లుగా, పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఆజ్ఞ కాదు, రిక్వెస్ట్. అమ్మా బ్రతిమిలాడుతున్నాడంట. ఏం బ్రతిమిలాడుతున్నాడు? ఖైదీనైన నేను, చెరసాలలో ఉన్న నేను. అంటే నాకేం బాధలు లేనట్ట చెరసాలలో ఉంటే? చెరసాలలో ఉంటే బాధే కదా. కింద పడుకోవాలి, బెడ్ ఉండదు, ఇంట్లో జరిగినట్టు జరగదు. మరి అక్కడ ఉండి వీళ్ళకి రాస్తున్నాడు ఉత్తరం, విశ్వాసులకు రాస్తున్నాడు, సంఘానికి రాస్తున్నాడు. సంఘమా ఇదిగో మీరు మర్చిపోవద్దు. వాళ్ళు ఈయన గురించి ఆలోచించాలా, వాళ్ళ గురించి ఈయన ఆలోచించాలా? ప్రియ సహోదరి సహోదరులారా, మీకు దేవుడు మాట ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మీ పెదాలు ఓపెన్ చేయండి. ఎవరు ఆలోచిస్తారండి జైల్లో ఉన్న వాళ్ళ గురించి? కుటుంబ సభ్యులు ఆలోచిస్తారు, స్నేహితులు ఆలోచిస్తారు, పార్టీ వాళ్ళు అయితే పార్టీ వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఈయన ఎవరి గురించి ఆలోచిస్తున్నాడండి? ఏమన్నాడు తెలుసా? మీకు పిలుపు ఉంది, ఆ పిలుపు నుండి మీరు పక్కకి వెళ్ళకూడదు. ఆశీర్వాదం ఊరికనే రాదండో, శాశ్వత జీవం ఊరికనే రాదండో. ఎలా అంటే ఐక్యత. తర్వాత ఏమన్నా చదవండి. నేను మిమ్మల్ని శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఏమండి చూడండి, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందున్నటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే.
నేను బాప్తిసం విశ్వాసం అంట, ఒక్కటే. మీరు ఒకటానండి. నేను బాప్తిజం అక్కడ ఏమంటది అమ్మా? ప్రభు, ప్రభు, విశ్వ- విశ్వాసం, ఒక్కడే. బాప్తిసం. మరి రెండోసారి తీసుకోమని ఎవడు చెబుతాడు? ఈ పాస్టరు బుద్ధి లేనాడు, జ్ఞానం లేనాడు, ఒక ఆత్మని హింసిస్తున్నట్లు కదా. సిద్ధాంత భేదాలు. అందుకే రాత్రి ఉపవాస ప్రార్థనలో చక్కగా నడిపిస్తూ చెప్తున్నారు, డబ్బు లేక పెళ్ళిళ్ళు అవట్లేదు అనుకోమాకండి. డబ్బు లేక కాదు, అక్కడ సరిగ్గా సూటబుల్ అవ్వక. జీతం మంచిదే, కానీ ఆదివారం చర్చికి వెళ్తాను కుదరదంట. ఎందుకు? ఉపయోగం ఏంటి మనకి? దేవుడు లేని జీతం ఎందుకు? దేవుడు లేని ఆస్తులు మనకెందుకు? పోనీ ఏమైనా తీసుకుని వెళ్తామా? వెళ్దాం. అప్పుడప్పుడు వెళ్తాడంట. అంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? ఇది లోక సంబంధమైన ఆశీర్వాదమే చూసుకుంటున్నాం, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం గురించి ఆలోచన, గ్రహింపు లేని విధానం. ప్రభు ఒక్కడే. ప్రభు చెప్పండి. విశ్వాసం, బాప్తిసం, నెక్స్ట్ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. వ్యాపించి ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడి అంటే నాతో కూడా మాట్లాడతాడు. నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడ్డా? కొర్నేలీతో మాట్లాడిన దేవుడు పేతురుతో మేడ మీద ఉన్న పేతురుని కిందకి దిగమని చెప్పలేదా? చెప్పరేంటి? చర్మకారులు ఇంట్లో బస చేస్తున్నాడా పేతురు గారు? దుప్పడ దిగిందా? పక్షులన్నీ దానిలో ఉన్నాయా? తినమన్నాడా? తిన్నన్నాడా? తినమన్నాడా? తిన్నన్నాడా? తినమన్నాడా? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు తినంటున్నాడు. నేను తిన్న అంటాడు. నేను యూదుని అంటాడు. అపవిత్రమైన నేను చంపుకున్నా తిన్న అంటాడు. అరే బాబు, అందరూ ఒకటేరా బాబు. నేను యూదులకి దేవుడు కాదు, అందరికీ దేవుడిని. నువ్వు అన్నిల దగ్గరికి వెళ్ళబోతున్నావు కాబట్టి చంపుకొని తినంటే తిన్నాడు. నీకోసం నలుగురు మనుషులు వచ్చారు అంటే కిందకి దిగాడు. దేవుడు కొర్నేలితో మాట్లాడిన దేవుడు పేతురుతో కూడా మాట్లాడే. ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఉంటుందన్నమాట. అలాగే అబ్బాయితో మాట్లాడితే అమ్మాయితో కూడా మాట్లాడాలి. నేను నిన్ను లవ్ చేస్తున్నానంటే నీకు కూడా ఇష్టం అవ్వాలి. నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అంటే నాకు కూడా ఇష్టం అవ్వాలి. నేను ఇష్టం అవ్వాలి, నీకు ఇష్టం అవ్వాలి, కుటుంబానికి ఇష్టం అవ్వాలి. 10,000 నేను నీకు ఇవ్వాలని దేవుడు మాట్లాడితే నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడమని చెప్పి అప్పుడు గ్యారంటీగా 10,000 ఇస్తా. దేవుడు నిన్నే చూపిస్తున్నాడంటే రాత్రి గత సంవత్సరం డాక్టర్ డబ్బులు వచ్చిందని చెప్పింది ఆమె, అందుకే నిన్నే చూపించాడు. పాయింట్ అర్థం మీకైతే? అలా కాదు, అలా వాడుకోకూడదు, అలా వాడుకోకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీ పత్రికలో అంటే జాగ్రత్తగా ఉండాలి. గర్విష్ఠులైన మనుషులు చీలికలు తీసుకొస్తారు. వాళ్ళకి గర్వమే ముఖ్యం, చీలికలు ముఖ్యము కాదు. అన్నదమ్ములు విడిపోవచ్చు, భార్యాభర్తలు విడిపోవచ్చు, అక్క చెల్లెలు విడిపోవచ్చు, 2 కుటుంబాలు విడిపోవచ్చు. అంటే అందుకే చెప్తున్నాడు ఏంటంటే మీరు కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి అని. నేను చెప్పిన కొటేషన్ చూపించట్లేదు. ఐకమత్యం అయిపోయింది. దానిలో ఏముంది? శక్తి ఉంది, బలం ఉంది. నెక్స్ట్ అయితే మనలో నెమ్మది ఉంది. దానిలో ఏముంది? ఒక నిమిషం, నెమ్మది ఉంది. భార్య భర్తలు పిల్లలు అందరూ ఒకే మాట మీద ఉంటే ఆ ఇంట్లో ఏముంటుంది చెప్పండి మీరు? ఓకే, సంఘమంతా ఒక కార్యక్రమం చేద్దామంటే, ఒక పని చేద్దామంటే అందరూ ఏకీభవిస్తే ముందుకొస్తే దానిలో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. మనం నమ్మకంగా ఉంటే అక్కడ ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. తర్వాత మధుర సహవాసం ఉంది. వాళ్ళందరూ నవ్వుతున్నారా, ఏడుతున్నారా? ఎంజాయ్, హ్యాపీ. సండే నో బిర్యానీ, సండే నో చికెన్, ఓన్లీ సాంబార్ ఆమ్లెట్, హ్యాపీ. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పిల్లలని మూతి ముడుచుకుపోతున్నాడు.
ఏమి లేకపోతే ఆదివారం చెప్పండి ప్రభాకర్ గారు, చికెన్ ముక్క ముక్క. ఈ సైనియాల అమ్మాయి మూతి ఎప్పుడు నీసుకొంపే, ముద్దు పెట్టుకుంటూ రామంటే నీసుకొంపే. ఏం తినొచ్చో చెప్పండి, నూడిల్స్ అంట. అవ్వా దానికి గ్యాస్ ట్రబుల్ అని చెప్పాడు డాక్టర్. గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ ఇచ్చాడు. పానీపూరి తిందలే, నూడిల్స్ లేకపోతే ఫ్రైడ్ రైస్ ఇలాంటివి. మధుర సహవాసం అనేది ఆహార పదార్థాలను బట్టి రాదు, ఆహార పదార్థాలను బట్టి కాదు. అది అనేది ఉన్నదానిలో పచ్చడి వేసుకుని తిన్నా దానిలో హ్యాపీనెస్, మధుర సహవాసం, ఐక్యత, కలిసి ఉన్నదాన్ని పంచుకోవటం. నెక్స్ట్ శాంతి ఉంది. ఏముంది? శాంతి. ఏముంది? శాంతి. శాంతి ఉంది. అందరు చెప్పండి, ఏముంది? పీస్ ఆఫ్ మైండ్. చెప్పండి ఇంగ్లీష్లో. శాంతి, ప్రశాంతి, నెమ్మది, హాయిగా హ్యాపీగా ఉండటం ఎంత బాగుంటుంది. తర్వాత చూడండి, ఐక్యతలో ఏముంది చెప్పాలి మీరు. సంపద రాత్రంతా నిద్ర లేకుండా 12 గంటల వరకు కష్టపడి చేసి, నేను చెప్పిన దానికి కష్టపడి చేశాడు. ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలి. ఏదో కాస్త అట్ట కష్టపడ్డాం, మీకు ఏదో బొమ్మల్లాగా చూపించాలని, లేకపోతే నా మెసేజ్ మీకు ఎక్కట్లేదు కాబట్టి కాస్త ఎలా అని ఎక్కించుకుంటారేమో అని. ఐక్యతలో ఏముంది? బలం ఉంది. ఇటుపక్క ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఇటుపక్క ఎంతమంది ఉన్నారు? ఇటువైపు వెళ్తుంది తాడు. అదనమాట. ఒక పుల్లను మనం ఎరపొచ్చు, కానీ 10 పుల్లల్ని అదనమాట ఎగ్జాంపుల్. అంటే దేవుడు కూడా అదే చెప్తున్నాడు, సేవకులందరూ కూడా ఐక్యత కలిగి ఉండండి, విశ్వాసులందరూ కూడా ఐక్యత కలిగి ఉండండి, కుటుంబం అంతా కూడా ఐక్యత కలిగి ఉండండి. పక్కనున్న కుటుంబం ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేరు. ఏ అపవాది కూడా మిమ్మల్ని టచ్ చేయలేడు. అదే చెప్తున్నాడు అనమాట. రండి, అయిపోయింది నాన్న. నెక్స్ట్ ఏముంది? అయితే జాగ్రత్త. అక్కడ ఆపుదాం. అయితే జాగ్రత్త. ఏం జాగ్రత్త? అయితే జాగ్రత్త. సహవాసం ఉంది. నా ఇంక చూడండి, సహవాసం ఉంది, నెమ్మది ఉంది, బలం ఉంది, శాంతి ఉన్నది. అయితే జాగ్రత్తగా ఉండాలి. పడిపోయాడే అదే ఉంచి. అయితే జాగ్రత్తగా ఉండి చదవండి అందరూ. పడిపోయాడా లేదా? అపవాది పడేస్తాడు, ఎలాగైనా పడేస్తాడు ఐక్యత లేకుండా. అపవాది కుటుంబంలోకి చొరపడతాడు, అపవాది సంఘములకు చొరపడతాడు, ఎలాగ నిన్ను పడేస్తాడు. అందుకే ఎందుకంటే నువ్వు ఆశీర్వాదం చూడకూడదు, నువ్వు ఎక్కువ కాలం బతకూడదు, సూసైడ్ చేసుకోవాలి, నువ్వు కాలంలో దూకాలి, నువ్వు ఊరేసుకోవాలి. అందుకే ఉండనేవాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక త్వరగా 12వ అధ్యాయము 12వ వచనం. 12 ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నది. శరీరము ఒక్కటే అన్నాడు కదా, కానీ ఏకమే ఉంది, కానీ దీనిలో అవయవాలు ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, కళ్ళు పని కళ్ళు చేస్తుంది, ముక్కు ఉంది, ముక్కు పని ముక్కు చేస్తుంది, నోరు ఉంది, నోరు పని నోరు చేస్తుంది, చెవులు ఉన్నాయి, చెవులు పని చెవు చేస్తుంది, చేతులు ఉన్నాయి, చేతుల పనులు చేతులు చేస్తాయి, కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు పని కాళ్ళు చేస్తుంది. ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను. ఇలా చూడండి, నేను యాక్షన్ చేస్తా ఉంటే చూడండి. అనేకములై ఉన్నవి, ఒక్క శరీరమై ఉన్నవో. అనేకములై అయినప్పటికీ కూడా ఒక్క శరీరమే. అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. అనేకములై ఉన్నాను, శరీరం ఒక్కటే. అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు శరీరంలో మన అవయవం. నీ అవయవం పనిచేయకపోతే ఏమైపోద్ది? చచ్చుబడిపోద్ది, పెరాలసిస్. ఈ చేయి పని చేయాలి.
ఈ చెయ్యి దేనికి ఉపయోగపడుద్ది, అది చేయాలి. ఈ కాళ్ళు దేనికి ఉపయోగపడతాయి, అక్కడికి వెళ్ళాలి, పని చేయాలి. ఈ స్వరం నోరు తెరిచి పాడాలి, స్తుతించాలి, ప్రార్థన చేయాలి. లేకపోతే అలా అయిపోద్ది. కను కొన్నిసార్లు అయిపోద్ది. అందుకే చూడవలసినటువంటి వాక్యాన్ని, వాగ్దానాలను, మంచిని చూడాలి. అవయవాలన్నీ కూడా ఉపయోగపడాలి. 26వ వచనం చదువమ్మా. 26వ వచనం. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును కదా. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. కోటేశ్వర మీకు అర్థమైంది ఇది? మీరు అంత సీరియస్గా ఉన్నారంటే వాళ్ళ టీ తాగలేదా, కాఫీ తాగలేదా? నాయస్ గారు మీ ఇద్దరికైనా గొడవ అయింది ఏంటి? ఏం అవ్వలేదుగా, ఓకే రైట్. చూసారా ఏమన్నాడండి అక్కడ? ఒక అవయవానికి ఘనత వస్తే, హలో బ్రదర్స్ మీరందరూ ఇక్కడే ఉన్నారు కదండి, అవయవములన్నీ దాంతో కూడా సంతోషించు. చూడండి, ఇదిగో నా చేత్తో నేను పరీక్ష రాశాను, మంచి మార్కులు వచ్చినాయి. కిరణమై 95 మార్కులు వచ్చినాయి నాకు. ఓకే రైట్. నేను ఈ చేత్తో క్రికెట్ ఆడి గెలిచా నేను. ఇప్పుడు నన్ను ఒక చోట నిలబెట్టి నా మెడలో ఏం వేశారు? మెడలు వేశారు. ఇప్పుడు అవయవాలన్నిటికీ ఏమొచ్చింది? కాళ్ళకి, ముక్కుకి, చేతులకి అన్నిటికీ ఏమొచ్చింది? అది అని చెప్తున్నాడు అనమాట. అదే చెప్పేది అదే. ఒక అవయవమునకు అవమానం కలిగితే మిగతా అవమానానికి అవమానం కలిగిద్ది. ఒక అవయవమునకు ఘనత కలిగితే మిగతా వాటికి ఘనత కలిగిద్ది. అది దాని అర్థం. ఒక సంఘంలో ఒక వ్యక్తి వాడబడుతుంటే మిగతా వాళ్ళందరికీ ఘనత కలగాలి. ఈ సంఘము వర్ధిల్లుతుంటే మిగతా వారందరికీ ఘనత కలగాలి. అది గొప్పగా చెప్పుకోవాలి, ఆరాధించాలి, మహింపరచాలి. నెక్స్ట్ చదవండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. అది తీసుకోండి, బాగా తీసుకోవాలి మీరు ఆ వాక్యాన్ని. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరు అవయవములై ఉన్నారు. మరియు దేవుడు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు ఉదయం రాగానే కుర్చీలు వేస్తున్నాయి. ఎవరో వేశారు, మనకు తెలియదు. మీరు రాగానే ఏం చేశారు? కూర్చున్నారు. ఎవరో ఊడ్చారు, ఎవరో క్లీన్ చేశారు. నేను రాగానే మైకులన్నీ పెట్టున్నాయి. ఎవరు పెట్టారు? ఇంకో ఆయన పెట్టాడు. వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎవరు వస్తున్నారు? ఇంకొకళ్ళు వాయిస్తున్నారు. పాటలు ఎవరు పాడారు? మరొకళ్ళు పాడారు. మీకు అర్థం అవుతుందా? అర్థమవుతున్నారేంటి? అర్థమైంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని దేవుడు ఏం చేశాడు? విభజించి ఇచ్చాడు. అందరిలో వ్యాపించి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, నీకు ఇవ్వాల్సిన కృప నీకు ఇచ్చాడు, నాకు ఇవ్వాల్సిన కృప నాకు ఇచ్చాడు, వరాన్ని నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాడు, నీకు ఇవ్వాల్సింది ఇంత అయితే నాకు ఎంత ఇచ్చాడు, నీకెంత ఇచ్చాడు అంత ఇచ్చాడు. వ్యాపించి ఉన్నాడు అందరిలో. క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరు అవయములై మీరు ఉన్నారు. నెక్స్ట్. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, కొందరిని ఏం చేశాడు? అపోస్తులుగాను, కొందరిని పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారు గాను నియమించెను. అందరూ అపోస్తులులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? మీరేమనాలి? కాదు అని చెప్పాలి. అందరూ అపోస్తులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ పాటలు పాడతారా? అందరూ సింగర్లా? అందరూ వాయిద్యాలు వస్తారా? అంటే దాని అర్థం ఏంటి? కాదు. ఎవరి పని వాళ్ళకి దేవుడు పంచి ఇచ్చాడు అని అర్థం. నీ పని నువ్వు చేయి, నా పని నేను చేయాలని అర్థం. అందరూ అపోస్తులా? క్వశ్చన్ మార్క్. అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతాలు చేయవారా? అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా? నో, కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, నా పని నేను చేసుకుపోతాను, నీ పని నువ్వు చేసుకుపో. అది నమ్మకం.
అలా జరిగినప్పుడు అద్భుతాలు చూస్తాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 30 వచనం చదవండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 30 వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 30 వచనం. మరియు ఆ. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు గారు. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. లేని మాట పుట్టించి మిమ్మలను లాక్కెళ్ళిపోతారు పక్కకి. మళ్ళీ చదవండి ఆ మాట. అవి అక్కడ చూడండి స్క్రీన్ మీద. మరియు శిష్యులను, శిష్యులు అంటే ఎవరో మీకు తెలుసా? శిష్యులు అంటే యేసుక్రీస్తు శిష్యులు అని కాదు, మనం కూడా శిష్యులమే. అంటే మనం అంటే అందరం శిష్యులు అని అంటానికి వీల్లేదండి. మరు శిష్యులంటే లోబడేవాడు, శిష్యుడంటే సహించేవాడు, శిష్యుడంటే విధేయత కలిగిన వాడు, శిష్యుడంటే అందుబాటులో ఉండేవాడు, శిష్యుడంటే గురువును వెంబడించేవాడు. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఆ శిష్యు గురించి తర్వాత మనం ఒక అంశంగా మనం పెట్టుకుందాం. ప్రభు చిత్తమైతే మే నెలలో 1 డే కాన్ఫరెన్స్లో మీకు 2 దైవజనుల్ని సిద్ధపరుస్తున్నాను. శిష్యుడి గురించి చాలా లోతుగా ఉంటుంది. తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరును. వెరీ డేంజర్. మీలోనే అంటే మనలోనే, మనలోనే అంటే సంఘంలోనే. అది డేంజర్. ఎవరికి డేంజర్? నీకు డేంజర్, ప్రమాదం. ఆ శాశ్వత జీవం కోల్పోతాం, ఆశీర్వాదాన్ని కోల్పోతాం. వంకర మాటలు కల్పించి కట్టుకథలు చెప్పే వాళ్ళకి డేంజర్, డేంజర్. వెళ్ళిపోతారు. కావున నేను 3 సంవత్సరములు 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు కన్నీళ్లు కారుస్తూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. నేను ఏం చేశాను? 3.5 సంవత్సరాలు కన్నీరు కార్చాను, మీ కొరకు శ్రమ పడ్డాను. ఆ మొదటి శతాబ్దంలో ఇంత సువార్త విస్తరణ లేదు, వ్యాఖ్యాన గ్రంథాలు లేవు, ఇంత వాడుక భాషలో బైబిల్ లేవు. కన్నీరు వలన మిమ్మల్ని కన్నాను, కన్నీరు వలన మిమ్మల్ని సంపాదించుకున్నాను. కాబట్టి మీరు జాగ్రత్త, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త. అది ఎందుకు జాగ్రత్త? ఆ బొమ్మ పెట్టినానా? పడిపోకుండా జాగ్రత్త. రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. మీరు స్పీడ్గా ఉండాలి, నేను చాలా స్పీడ్గా ఉన్నాను. నా బీబీ 150/90. రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా. సహోదరులారా, ప్రియమైన సంగమా, బాప్తిసం తీసుకున్న ప్రియ సహోదరులారా, ప్రభుని విశ్వాసంగా అంగీకరించిన ప్రియమైన సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదాలు ఆటంకాలు కలుగుచేయు వారిని కనిపెట్టి ఉండండి. మిమ్మును బతిమాలుకొంచున్నాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ అమ్మా, అయ్యా, ప్లీజ్. మీరు ఏదైతే విన్నారో ఆ బోధకు వ్యతిరేకమైన పుస్తకాలు చదవద్దు. మీరు ఏదైతే విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో ఆ వ్యతిరేకమైనటువంటి యూట్యూబ్లో మీరు చూడకూడదు. గ్రౌండ్ మీటింగ్కి వెళ్ళమాకండి. అక్కడ ఏదో మీకు ఆశ చూపించి మిమ్మల్ని ఆకర్షించేస్తారు. అందుకే కళ్యాణ మండపాలు బిజీ, రేట్లు పెరిగిపోయినాయి. ఆడిటోరియంలు బిజీ, రేట్లు పెరిగిపోయినాయి. ఏదో ఒకటి దేవుడు నాకు చూపించాడు కొత్తదని చెప్పి చెప్తాడు. ఏం చూపిస్తాడు? బైబిల్లో మాట చెప్పేది. అక్కడ బైబిల్లో మాట నీకు చూపిస్తాడు, నాకు చూపిస్తాడు, నీతో మాట్లాడతాడు, నాట్లో మాట్లాడు. ఏదో కొత్తది దేవుడు నాకు చూపించాడు అంటాడు. ఏం చూపిస్తాడు? బైబిల్లో తప్ప ఏదన్నా చూపిస్తుంది తప్పుడు బోధే, పక్కా తప్పుడు బోధ. అందుకే మిమ్మలను మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని నుండి పక్కకి వెళ్ళొద్దు. ఓకే, కమాన్ నెక్స్ట్. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదవాలమ్మా త్వరగా. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన పరచబడిన వారే. మీరు నీతి
యథార్థమైన భక్తి యథార్థమైన గలవారై భక్తి గలవారై దేవుని పోలికగా దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ నేను షార్ట్ కట్ లో ఒక ముక్కలో చెప్పేస్తాను. అంటే మీరు కొన్ని పాతవి అంటుకొని ఉంటాయి. పాతవి చెప్పండి అందరూ ఏంటయ్యి? పాతవి మనల్ని కొన్ని అంటుకొని ఉంటాయి. ఏంటో తెలుసా? సంవత్సరానికి ఒకసారి వస్తాయి కొన్ని 6 నెలలకు ఒకసారి వస్తాయి, 3 నెలలకు ఒకసారి వస్తాయి, 4 నెలలకు ఒకసారి వస్తాయి. ఆచారాలు, సిద్ధాంత భేదాలు, వ్రతాలు, కర్మకాండలు, ఇంకేమైనా ఉంటే చెప్పొచ్చు. అలాంటి సాంప్రదాయాలు, మైలు, ఇంకా అంటే మీరు చెప్తారేమని చూస్తున్నాను. ఇలాంటివన్నీ ఏంటి? మిమ్మల్ని దూరం చేసేస్తాయి. అంటే కొన్ని అంటుకొని ఉంటాయి, కొన్ని కోరికలు, కొన్ని ఆచారాలు. ఇవన్నిటి విషయంలో మీరు ఆశీర్వాదాన్ని కోల్పోతారు, శాశ్వత జీవితాన్ని కోల్పోతారు. గలిబిలి వచ్చేస్తుంది, అపవాది జ్వరపడతాడు, మీరు పడిపోతారు, ప్రార్థన నడిపింపు ఉండదు, వాక్య చదివి అనిపించదు, చర్చికి వెళ్ళపోయిన పెద్ద ఏమీ అనిపించదు మీకు, తప్పు చేసిన పెద్ద ఏమీ అనిపించదు మీకు. ఎందుకంటే ఈ తప్పు జరిగింది కాబట్టి. అందుకే చెప్తున్నాడు సమైక్యత. తైలంతో పోల్చాడు. మీరు తర్వాత చూసుకోండి, నిర్గమాకాండంలో 29వ అధ్యాయంలో 6-7 వచనాల్లో అహరోను అభిషేకించేటప్పుడు, యాజకులను అభిషేకించేటప్పుడు ఆ క్రమము, ఆ పద్ధతి అదంతా కూడా నిర్గమాకాండంలో చక్కగా వ్రాయబడినది. ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటంటే, ఎలా అభిషేకించబడినప్పుడు ఆ స్మెల్, ఆ వాసన వస్తుందో, ఇప్పుడు సంఘం అలా అందముగా కనపడాలని నేను సంఘముగా ఏర్పాటు చేశాను. అంటే సంఘం అంటే సువాసన, సంఘం అంటే ఒక అందమైన రూపము, అది ప్రపంచానికి కనపడాలి. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే ఇది. సంఘం అంటే నా పోలికగా మీరు చేయబడిన మీరు శాంతితో ఉన్నట్టు కనపడాలి, ఐక్యతతో ఉన్నట్టు కనపడాలి, నెమ్మదిగా ఉన్నట్టు కనపడాలి, ఇంకా బలము ఉన్నట్లుగా అందరూ కలిసి పరిచర్యలో, ప్రార్థనలో, ఇంకా ఏమైతే అవి ఆటలో ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళిపోవాలి అంటే. ఇక్కడ తర్వాత మంచు అన్నాడు, అది చూపించినానా? నెక్స్ట్ ఇందాక నేను చెప్పేసినట్టుండదు దీన్ని కదా. ఎవడాడు వెనకాల అలా ఉన్నాడు, అమ్మో. మీకు ఎప్పుడైనా రాత్రిపూట్ల సైతాన్ కనపడ్డా? కొంతమంది కనపడతాడు. ఏంటమ్మా ఎలా కనపడతా అంటే, చెట్టు మీద ఉండండి, ఇదిగో 2 కొమ్ములుండి, నల్లర చేసుకొని, పెద్ద కళ్ళు పెట్టుకొని, ఇట్టా నన్ను అంటే పిలుతున్నాడు అండి అని పిల్లలు చెప్పారు ఎప్పుడైనా మీకు? అసలు మీరు ఎంత నిజాయితీ పరులు అంటే, సాతాను ఎప్పుడన్నా కనపడ్డా మీకు అంటే చెప్పరేంటి? చెప్పండి, ఎవరికైనా కనపడ్డాడు ఎప్పుడన్నా? నాకు చెప్పారు ఇదివరకు. చెట్టు మీద ఉంచి పిలుస్తున్నాడు, కిటికీలోంచి. అది జస్ట్ అలా చూపించడానికి ఒక బొమ్మలాగా చూపించదు, కానీ వాడికి రూపము ఉండదు, వాడికి అవయవాలు. కానీ అవయవాలు లేనివాడు నీ అవయవాలు వాడుకుంటాకి నీలోకి వస్తాడు. అవయవాలు లేనివాడు నీలోకి వచ్చి నీ అవయవాలు వాడుకుంటాడు. అందుకే సాతాన్ని లోపలికి రాకుండా జాగ్రత్త పడాలి. లోపల కంటే సంఘములోకి, లోపల కంటే ఇంటిలోకి, లోపల కంటే నీ లోపలికి హృదయంలోనికి రాకుండా వాడిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి నీ జీవితాన్ని. నెక్స్ట్, మంచు సంఘంపై కురుస్తూ ఉండే జీవ ప్రదాతం. ఇది కరెక్ట్గా రాశాను లేదో తెలియదు, జీవ ప్రదాతం మొత్తానికి రాశాం. మంచు అంటే జస్ట్ ఊరిని అక్కడ చర్చి బొమ్మ చూపించి మంచు పడేటట్టుగా చేసాం, అంతేగా సంపదం మంచు పడింది. అంటే సంఘం మీద లేక ఒక పొలం మీద మంచు అలా పడుతున్నప్పుడు, ఎర్లీ మార్నింగ్ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పొలాల వైపు చూస్తుంటే ఎలా ఉంటాయండి? అందంగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. లైక్ దట్ చర్చ్ కూడా అలా కనపడాలి.
ప్రతి విశ్వాసి అలా కనపడాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి, ఆ మారు మనసున ప్రతి విశ్వాసి కూడా అలా కనపడాలంట. మంచు, ఇక్కడ మంచు గురించి ఏం చెప్పాడు వాక్యంలో 133వ కీర్తనలో చదవండి. హెర్మోను, హెర్మోను, అలాగ ఉంచున్నాను. హెర్మోను, ఇంతమంది ఉన్నారు, ఒకళ్ళు కూడా ముందు లేదు. సియోను కొండల మీద దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. అక్కడ ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవమును, పంటలు బాగా పండుతాయి. యెహోవా సెలవిచ్చున్నాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. వరి పండాలన్నా, గోధుమ పండాలన్నా, లేకపోతే మినుములు పండాలన్నా, చెరుకు రావాలన్నా ఏం కావాలి? నీళ్లు కావాలి. మంచు అనమాకండి, నీళ్లు కావాలి అని చెప్పండి. ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ? శ్రీనివాసరావు గారు, ఏం కావాలి? నీళ్లు కావాలి. మందులు మీరు కొడతారు కానిలే. చూడండి, మంచు, కొర్రలు, అంటు కొర్రలు, సాములు, వీటికి వర్షం అవసరంలా, వీటికి నీళ్ళు అవసరంలా. మంచు చాలు, మంచుతో పెరుగుతాయి. ఈ మంచుతో పెరుగుతాయి. అందుకే రాను దినాల్లో వర్షాలు తగ్గిపోతాయంట, రాను దినాల్లో నీళ్లు ఉండవంట. అందుగురించి వీటికి అలవాటు పడమని చెప్తున్నారు కొంతమంది. వీటికి అలవాటు పడండి, ఈ పండుతాయి. రాను దినాల్లో మీకు బియ్యం కట్టి దొరుకుతాయి. బియ్యం దొరుకుతాయి కానీ రేటు ఎక్కువ పెరిగిద్ది. బియ్యం దొరుకుతాయి కానీ మీరు కొనుక్కోలేరు. కాబట్టి ఇవి మీకు తక్కువలో దొరుకుతాయి, కాబట్టి ఇవి త్వరగా పండుతాయి, కాబట్టి ఎక్కువ పండుతాయి కాబట్టి అని చెప్తున్నారు. అంటే మంచు అందాన్ని చూపిస్తుంది. మంచు సౌందర్యముగా, అది ఒక కళగా కనిపిస్తున్నట్లుగా చర్చ్, సంఘం, ఎక్లీషియా, బయటకు పిలువబడి ప్రత్యేకించబడినటువంటి నీవు కూడా దేవుడి బిడ్డవైతే, నీలో ఐక్యత, నాలో ఐక్యత ఉంటే గనక ఇలా కనపడాలంట. అంటే సంఘం పైన కురుస్తూ ఉండేది. హల్లెలూయా చెప్పండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చదవండి. సామెతల గ్రంథం. రాజు కోపం సింహగర్జన వంటిది, అతని కటాక్షం గడ్డి మీద కురియు మంచు వంటిది. మళ్ళీ చదవండి. రాజు కోపము, అందరూ వినండి, తల పైకెత్తండి. రాజు కోపం సింహ గర్జన వంటిది, అతని కటాక్షం గడ్డి మీద కురియు మంచు వంటిది. దట్ ఈస్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం. చెప్పండి, ఇప్పుడు ఐక్యత లేని ప్రజల మధ్య, ఐక్యత లేని కుటుంబంలో దేవుడు ఉంటాడా? గడ్డి మీద కురిసే మంచులాగా ఉంది, ఉంటుంది. ఐక్యత లేని కుటుంబములో, ఐక్యత లేని సంఘములో చెప్పండి, దేవుడి దీవెనలు ఉంటాయా? ఉండవు. కుటుంబ ప్రార్థన అందుకే అవసరం అని మనం మాట్లాడుకుంటున్నాం. సంఘానికి ప్రార్థన ఉంది, సంఘానికి కూటాలు ఉన్నాయి, కానీ కుటుంబంలో కూర్చొని ప్రార్థన చేయలేని, ఆరాధించలేని పరిస్థితి. ఇప్పుడు ఆఖరి వచనం చదవమ్మా, 133వ కీర్తన 3వ వచనం కదా. సియోను కొండల మీద దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చాడు. హల్లెలూయా. కృపా ప్రవాహములు అక్కడ ఉంటాయి, దీవెనలు అక్కడ ఉంటాయి, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, శాంతి ఉంటుంది, మధుర సహవాసం ఉంటుంది. వన్నెస్, ఎంత బ్లెస్సింగ్ కదా. వన్నెస్, ఏకాత్మ, ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరులారా, సహోదరులారా వందనాలు, సహోదరులారా వందనాలు. బయట చాలామంది ఫలానా వాళ్ళు పేరు పెట్టి ఐక్యత అంటే వీళ్ళందరూ ఏమంటారు? వద్దు. ఫలానా వాళ్ళు పేరు పెట్టి ఐక్యత చెప్పండి, మీరు అనండి, వద్దులే అనండి. ఆడవాళ్ళు స్వరం అనండి. కొంతమంది చాలా కష్టంగా అంటున్నారు, అది కూడా సిగ్గుపడ, వద్దిల్లాలి.
అరవటం వలన రాదు, అరవటం వలన కరవటం వలన రాదు. ఇది పాటించటం వలన వస్తుంది, ఇది అనుసరించటం వలన వస్తుంది. అప్పుడు నువ్వు ఆరాధిస్తుంటే దేవుని యొక్క ఆత్మ సన్నిధి నీతో ఉండి సహవాసములో ఉండి ఆ ఆనందం నువ్వు అనుభవిస్తూ, పోయిన వారం మనం చూపించాం, నీ గృహాలకే నువ్వు సంతోషముగా వెళ్ళిపోతావు. ప్రభు ఈ వాక్యము చేత ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి సేవకుని, ప్రతి ఎవాంజలిస్ట్ని, ప్రతి సంఘాన్ని, ప్రతి పరిచారకుడిని దేవుని యొక్క ఐక్యత ఆత్మతో దేవుడు నింపునుగాక. ఆమేన్.